సోదరులందరికీ ప్రత్యేకమైన ప్రేమవందనాలు తెలియపరుస్తున్నాం. అందరికి వందనాలు, అందరికి వందనాలు, వందనాలు చెప్పండి. వందనాలకు వందనాలు, అది మర్యాద. వందనాలు చెప్పడము చాలా సంతోషం. వందనాలు చెప్తుంటే గత గురువారం రోజు మనం విన్నాము, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి దేవుని దాసుల ద్వారా మనం ఒకరికి వందనాలు చెప్తే అవతల ప్రెగ్నెంట్ అయితే ఆమె కడుపులో ఉన్నటువంటి శిశువు ఆనందపడి గంతులేస్తాను. చాలామంది మరి వందన వచనం అనేది శుభవచనం, చాలా మంచిది. ఇంక నేనేం ప్రార్థన చేయను, ఆల్రెడీ ప్రార్థన చేశారు. క్లుప్తంగా ఎండల కాలం కాబట్టి వాక్యాన్ని మనకి 3 గంటనే ఉంటుంది. నేను అక్కడి వరకే చెప్తాను. దేవుని యొక్క గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. మరి ఈ వాక్యాలన్నీ కూడా మన కోసమే, దేవుడు రాయించిన ప్రతి మాట మన కోసమే, అది మంది కోసం కాదు. ప్రతి మాట నా కోసం అని మనం తీసుకుంటే మన రోగం బాగుపడుతుంది, మన జీవితం బాగుపడుతుంది. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట దావీదు గురించి రాయబడి ఉంది. నేను ఈరోజు చెప్పే ప్రసంగం ఏంటంటే, నీ కోసము దాచి ఉంచబడిన ఘనత, గౌరవం, మర్యాద ఉంది. నా కోసమైనా మీకోసమైనా ఘనత, గౌరవము దేవుడు ఇహలోకములు దాచిపెట్టాడు, పరలోకములు దాచిపెట్టాడు. ఇది ఎవ్వరు ఉద్దేశించి కాదు. టోటల్ బైబుల్లో ఏదైతే రాయబడిందో దాన్ని వివరిస్తామో దాన్ని మనం అప్లై చేసుకుంటాం. గత వారంగా కట్టువైన వారం నేను చెప్పాను, సౌలు కోసం సమూయేలు ఏం దాచిపెట్టాడు? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. కుడి జబ్బ దాచిపెట్టాడు. కుడి జబ్బ మాంసం ఎవరి కోసం దాచబడింది? సౌలు కోసం దాచబడిందండి. ఆ కుడి జబ్బ మాంసం అంటే, కుడి జబ్బ అనగా ఒక జంతువు తీసుకునండి, ఒక కోడెదూడ తీసుకోండి, దాని యొక్క మాంసం కుడి జబ్బ బలమైనది. అది దేవుడు సౌలు కోసం దాచాడు. సమూయేలు చెప్పి చాలా రోజులు దాచిపెట్టాడు. నిజానికి ఆ కుడి జబ్బ ఎవరు తినాలి? మన భాషలో సేవకుడు తినాలి. యాజకుల కోసం ఉన్నది అది. అది సౌలు కోసం దాచిపెట్టాడండి. ఈరోజు సేవకునికి వచ్చే ఆశీర్వాదం మీకు ఇవ్వాలని, మీకు ఇచ్చే ఆశీర్వాదం నాకు ఇవ్వాలని దేవుడు ఘనత, గౌరవము ప్రతి ఒక్కరికి దాచిపెట్టాడు. దాన్ని పొందుకునే విధానం అక్కడ ఉంది ప్రాబ్లం. కరెక్ట్గా మనం పరిగెత్తితే పరలోకం మనకు ద్వారాలు తెరవబడతాయి. పరలోక సైన్య సమూహం ఆహ్వానం పలుకుతుంది. గురి ఎద్దుకు పరిగెత్తాలి. ఈ పరిగెత్తే పరుగులో రకరకాల శోధనలు, సమస్యలు, చిక్కులు వస్తాయి. దేవుడు మన కోసం ఎన్నో దాచిపెట్టాడు. మనం పొందుకునే మార్గాన్ని తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి మాలాకి గ్రంథం వరకు ఒక 2 భక్తులు చాలా ప్రాముఖ్యమైన భక్తులుగా కనబడతారు. అందరూ ప్రాముఖ్యమైన వారే, ఎవరిని కించపరచడం లేదు. అందులో 2 చాలా ప్రాముఖ్యమైన వారు. దేవుడు వారి కోసము వాగ్దానం చేశాడు. చూడండి, కీర్తనలు 21వ అధ్యాయం 6వ వచనం చదవండి. కీర్తనలు 21 కీర్తన 6వ వచనం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిలో సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. జాగ్రత్తగా వినండి, ఈ మాటలు మన జీవితాలు బాగుపడతాయి. ఇక్కడ నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు అతన్ని నియమించి ఉన్నావు అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? మొదటి వచనం చదవండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. ఇప్పుడనే చెప్పండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అక్కడ రాయబడిన మాట ఏముందంటే, యెహోవా రాజు అనేవాడు నీ బలమును బట్టి. ఎవరు రాజు అక్కడ? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన గురించి తానే మాట్లాడుతున్నాడండి.
తన గురించి తాను మాట్లాడుతున్నాడు. ఇక్కడ 6వ వచనంలో నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండినట్లు నీవు అతన్ని నియామకం, అపార్ట్మెంట్ చేశావు, నియామకం చేశావు. నిత్యము ఆశీర్వాదానికి కారకుడు, ఇదొక వాగ్దానం. దావీదు గురించే చెబుతూ ఉన్నాడు ఇక్కడ. నిత్యము ఆశీర్వాదానికి కారకుడిగా ఉంచావయ్యా నువ్వు అతన్ని. అతడు ఎవరో కాదు, నేనే. నిజంగా ఇలాంటి మాటని ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం. ఎవరు కనపడతారు ఇక్కడ చెప్పండి టక్కున? అబ్రహాం. ఆశీర్వాదానికి వీళ్ళిద్దరండి, అబ్రహాము, దావీదు. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. వీరి కోసం ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలకు కొందరిని వారసులుగా ఎంచాడు, మరికొందరిని కారకులుగా ఎంచాడు, మరికొందరిని ఆశీర్వదించాడు. ఈ వచన భాగంలో మనం గమనిస్తున్నప్పుడు దావీదు, అబ్రహాం వీరి విషయంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథంలో కూడా దావీదు కుమారుడా అని ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ వచనాన్ని కొంత మనము ధ్యానం చేద్దాం. నియామకం జరిగింది. ఎందుకోసం నియామకం జరిగింది? దావీదును నిత్య ఆశీర్వాదానికి కారకుడు. ఆశీర్వాదానికి కారకుడు. ఆశీర్వాదానికి కారకుడు అంటే ఇహలోకములో సంబంధమైనటువంటి ఉద్యోగము, ఇదొక ఆశీర్వాదము. ఇది నిత్యం ఉంటుందా ఉద్యోగం? ఇది నిత్య ఆశీర్వాదం కాదని అర్థం. ఉద్యోగాలు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, ఘనత మర్యాదలు కావచ్చు, గౌరవాలు కావచ్చు, ఇవి అశాశ్వతమైనవి లోకంలో. కానీ దావీదుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎలాంటిదంటే నిత్యమైనది. ఆ ఆశీర్వాదానికి దేవుడు అపార్ట్మెంట్ చేశాడండి. ఆయన చేసినటువంటి ఈ వాగ్దానము ఈ సృష్టిలో ఎవడు కూడా రద్దుపరచలేడు. ఆయన నియమించాడు. ఆ మాట చూడండి, నిత్య ఆశీర్వాద కారకుడిగా ఉండినట్టు నీవు అతన్ని నియమించావు. ఇంగ్లీష్లో ఏమంటారు నియామకాన్ని? అపార్ట్మెంట్. ఒక ఉద్యోగానికి నియామక పత్రాలు ఇస్తారు. ఒక సీఎం, ఒక పిఎం, వారి యొక్క నియామకాన్ని ఎవడు కూడా రద్దుపరచలేడు. అపార్ట్మెంట్ లెటర్ వచ్చింది అనుకోండి, ఉద్యోగంలో పోయి జాయిన్ అవుతాడు, ఎవరు రద్దుపరచలేడు. ఒకవేళ పిఎం సీఎం అపార్ట్మెంట్నైనా రద్దుపరచడేమో కానీ, ఈ లోకంలో ఎవరైనా ఒకరు రద్దుపరచవచ్చేమో కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, ఆయన ఇచ్చినటువంటి, ఆయన ఏర్పాటు చేసినటువంటి నియామకాన్ని ఎవరు కూడా రద్దుపరచలేరు. దేవుడు ఒక వ్యక్తిని ఇది నీకు కావాలి అంటే దాని నుంచి ఎవరు తప్పించలేడు. ఇంకా ఎంతమంది ఏకమైనా కానీ ఆ అపార్ట్మెంట్ని ఎవడు రద్దు చేయలేడు ఈ సృష్టిలో. దేవుడే గనక నియమిస్తే, మనసుని నియమిస్తే వెళ్ళిపోతుంది. దేవుడి నియామకం చేస్తే ఎవడు రద్దుపరచలేడు. దాని భాగం చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనంలో, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా దానిని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడు ఎవడు? బాహువు చాపినవాడు ఆయనే. చూడండి, దాన్ని త్రిప్పగలవాడు ఎవడు అనే మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక వ్యక్తి ఒక పదవికి నియామకం అయితే దేవుని ద్వారా దాన్ని ఎవ్వరూ కూడా తీసివేయలేరు. అందుకే అంటున్నాడు, సైన్యములకు అధిపతికి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. దావీదుకు ఒక ఆశీర్వాదం, నిత్య ఆశీర్వాదం నియామకం చేశాడు. దాన్ని ఎవ్వడు కూడా రద్దు చేయలేడండి. అయితే ఇక్కడ మనం ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ దావీదును దేవుడు నిత్య ఆశీర్వాదానికి కారకుడుగా ఎందుకు ఉంచాడు? అతనిలో ఏ మంచి చూసి నిత్య ఆశీర్వాదానికి కారకుడిగా ఎంచాడు? అతనిలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏమిటి? చాలా విలువైనటువంటి మాటలు మనసులో పెట్టుకుందాం. దావీదును నిత్య ఆశీర్వాదానికి కారకుడు అంటే మామూలు మాటలు కావండి. ఈ దావీదును ఏమి చూసి దేవుడు అంతగా హెచ్చించాడు? చదువుదాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం. 19వ అధ్యాయము 18వ వచనం. అలాగున
దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురముండిరి. ఈ మాట చాలా చాలా ముఖ్యమైనటువంటి మాట బైబిల్ గ్రంథంలో. సౌలు దావీదును తరుముతున్నాడు. అప్పటికే సౌలుకి ఇచ్చిన గౌరవము, ఘనత సౌలు పోగొట్టుకున్నాడు. గత వారం చెప్పాను కదా నేను, సౌలుకు సిద్ధపరచబడినటువంటి కుడి జబ్బ మాంసం, రాజరికము, అధికారము పోగొట్టుకొని అతడు దేశదిమ్మరైపోయాడు. దావీదును తరుముతున్నాడు. పిచ్చాడైపోయాడు సౌలు. అధికార దాహము చేత కుర్చీ ఇచ్చిన దేవుని మర్చిపోయి కుర్చీ కోసం పరిగెడుతున్నాడు. కుర్చీ కోసం పరిగెత్తి దావీదును చంపితే ఆ కుర్చీ నాకే శాశ్వతం ఉంటుంది అనుకున్నాడు. దావీదు పాపం తరుముతా ఉంటే పరిగెత్తి ఎవరి దగ్గరికి వచ్చాడు? రామాలో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చాడు. సమూయేలుకి జరిగిన విషయం అంతా చెప్పాడు. అయ్యా, సౌలు అనేవాడు నన్ను తరుముతా ఉన్నాడు. సమూయేలుకి అంత అర్థమైపోయింది. అయితే నువ్వు రా, నాయోతులోనికి వచ్చా. అక్కడ ఏం చేశారు ఇద్దరు? అచ్చట కాపురముండిరి. ఇది చాలా విలువైన మాట పిల్లల. కాపురముండిరి. 20 సంవత్సరాల దావీదు 80 సంవత్సరాల వృద్ధుడైనటువంటి సమూయేలుతో కాపురం చేస్తున్నాడు. కాపురము అనగా కలిసి జీవించడం. కాపురము అంటే ఒక భార్య ఒక భర్త మధ్యలో కాపురం అనే దానికి ఎంత విలువ ఉందో ఈ ప్రవక్త అయినటువంటి సమూయేలు దావీదు మధ్యలో ఏ దాపరికాలు లేకుండా హృదయపూర్వకంగా హృదయాన్ని దిగంబరత్వం చేసుకుని ఒకరి బాధలు ఒకరు చెప్పుకున్నారు. కాపురం అంటే భార్య భర్తల యొక్క బాంధవ్యం ఎంత గొప్పదో, ఏ బాధ వచ్చినా భర్త చెప్పడం, భర్త ఏదొచ్చినా భార్య చెప్పడం, కలిసి జీవించడం, అది కాపురం. అయితే ఇక్కడ దావీదు సమూయేలు కాపురం చేసిరంటే వారిలో ఉన్నటువంటి సోదరులారా ఎన్నో భవిష్యత్తులో సంభవించబోయే వాటి విషయాల మీద వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా విందాం. దావీదు ఎప్పుడైతే సౌలుతో సహవాసం చేశాడో, సౌలుతో కాపురం చేశాడో, దావీదు ఎప్పుడైతే సమూయేలుతో కాపురం చేశాడు, దావీదు ఎప్పుడైతే సమూయేలుతో కాపురం చేశాడో, దావీదు ఏమైపోయాడో తెలుసా? షార్ట్కట్ చెప్తాను. సమూయేలు ప్రవక్తతో కాపురం చేస్తే దావీదు ఏమయ్యాడు? ప్రవక్త అయ్యాడండి. అది విలువైన సమాచారం. ప్రవక్తతో కాపురం చేస్తే ప్రవక్తలు అవుతారు. సేవకులతో సహవాసం చేస్తే సేవకుని యొక్క తత్వం నీలోకి వస్తుంది. సంఘ పెద్దలతో సహవాసం చేయి, వారి యొక్క బాధలు నీకు అర్థమవుతాయి. సంఘ భారం చెప్పలేని వాడు సహవాసం చేసేవాడికి ఏం చెప్తాడు? జాగ్రత్త, సీరియస్గా మనం ఈ మాటలు తీసుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి. సోదరులారా, సంఘముతో సహవాసం చేయి. సంఘముతో సహవాసం చేస్తే సంఘం యొక్క భారము, బాధ్యత నీళ్ళని ఆవరిస్తాయి. ఇద్దరు కలిసి కాపురం చేశారు. దావీదు ప్రవక్తగా మారిపోయాడండి. నిజమా కాదా? దావీదు ప్రవక్తనా కాదా? ప్రవక్త. అంతటితో ఆగిపోలేదు. దావీదును చంపడానికి సౌలుకి సమాచారం వెళ్ళిపోయింది. నాయోతులో కాపురం ఉన్నాడు దావీదు, తీసుకొని రండి చంపదామని సౌలు మరికొంతమంది పంపించాడు. ఆ కింది వచ్చినాల్లో పంపించాడు. చదవండి ఒకసారి. ఇప్పుడు ఎక్కడ చదువుతారంటే 20 వచనం. దూతలను పంపాను, వారు వచ్చి వారును, ఎంత మాట చూడండి. దావీదును చంపడానికి ఎవరైతే వచ్చారో వారు ఏమైపోయారు? ఇప్పుడు వారు ప్రవక్తలు అయిపోయారండి. ఎంత అద్భుతం! ప్రకటిస్తున్న ప్రవక్తలు అయిపోయారు. దావీదు సమూయేలుతో సహవాసం చేసి కాపురం చేస్తే దావీదు ప్రవక్త అయ్యాడు. దావీదును చంపడానికి వచ్చినటువంటి మొదటి బ్యాచ్ అక్కడికి వచ్చేసరికి ప్రవక్త యొక్క ప్రభావము వారిని ఆవరిస్తే వారు ప్రవక్తలై ప్రవచించారు. తర్వాత రెండవ టీమును పంపిస్తాడు సౌలు. రెండవ టీము చదవండి. రెండవ టీమును పంపించినప్పుడు వారును అటువలే
ప్రవక్తతో సహవాసం చేసిన వారు ప్రవక్తలుగా మార్చబడుతున్నారు. చివరికి ఏమొచ్చారంటే సౌలు కూడా వచ్చారండి దావీదుని చంపడానికి. సౌలు ఏమైపోయాడు తెలుసా? చదవండి 24 వచనం లేదా 23. అప్పుడు రామాలు రామా దగ్గర నుండి నాయోతులకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక ప్రయాణం చేయి. అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గర నుండి నాయోతులకు వచ్చుచు ఆ. వచ్చి వరకు ప్రకటించుచుండెను. 24 వచనం. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగులు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తల్లో ఒకడు అని సామెత. ఎంత గొప్ప ప్రభావం ఇది! సమూయేలు యొక్క ప్రభావం ఇది. సోదరులారా, అందుకే మందిరముతో సహవాసం చేయాలి, సేవకులతో సహవాసం చేయాలి, భారం కలిగిన పెద్దలతో సహవాసం చేయాలి. వారిలో ఉన్న భారము, ప్రభావము నిన్ను ఆవరిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ వచనాలు మనం చదువుకుంటూ వస్తున్నాం. అయితే అందరూ ప్రవక్తగా మారిపోయారు. తర్వాత ఏం జరిగిందంటే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు సౌలు ప్రవక్తగా ఉండి తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పిచ్చోడైపోయాడు. అంటే ఆ సావాసాన్ని వదిలిన తర్వాత మళ్ళీ దురాత్మ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు సమూయేలు దావీదు ఏం చేశారంటే చదవండి అన్నమాట. మొదటి దినవృత్తాంతములు 9వ అధ్యాయము 22 వచనం. 9వ అధ్యాయము 22 వచనం. చాలా కొంచెం లోతైన విషయాలు ఉంటాయి. నాకు ఇటువంటి చెప్పాలి, నాకు ఎక్కువ ఇష్టం. ధ్యానం చేసి చెప్పడము నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. కాబట్టి మీరు అర్థం చేసుకునండి. 9వ అధ్యాయము మొదటి దినవృత్తాంతములు 22 వచనం. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. వారు కాపురం ఉన్నారు కదా, దావీదు సమూయేలు. వారిద్దరు ఏం చేశారంటే, చాలా విచిత్రమైన మాటలు ఏం చేశారంటే మాట్లాడుకుంటున్నారు. మనం మందిరం కట్టిద్దాం, మందిరాన్ని కట్టించి ద్వారబంధాలు ఏర్పాటు చేద్దాం, ద్వారబంధాలకి మనం కొంతమందిని నియామకం చేద్దాం. ద్వారబంధానికి 212 మంది ఒక భాగం. ఈ మందిరంలో కొన్ని ద్వారబంధాలు, ఆ తర్వాత ఈ ద్వారబంధాల తర్వాత సంగీత బృందం, ఆ తర్వాత బలి అర్పించేవారు, ఆ తర్వాత ధూపం వేసేవారు, ఆ తర్వాత మరి ప్రధాన యాజకులు, ఉపయాజకులు, ఎక్కడెక్కడ ఎవరెవరు పని చేయాలి అన్నది సమూయేలు దావీదు యొక్క డైరెక్షన్లో జరగబోయే దానికోసం వీళ్ళు ప్లాన్ చేశారండి. జరగబోయే దానికోసము ప్లాన్ చేశారు. ఇప్పుడు ఒక సత్యం చెప్తాను. సమూయేలు దావీదు కలిసి భవిష్యత్తులో జరగబోయే దానికోసము ఇట్లా చేద్దాం అని అనుకోలేరు. రాసి నియామకం చేస్తున్నారు. ఎవరెవరు నియామకం చేశారంటే 1వ దినవృత్తాంతముల గ్రంథం 24 1 నుంచి 19 వరకు చాలా పెద్ద లిస్ట్. అది ఒక రాసుకునండి. 25వ అధ్యాయం 1 నుంచి 30 వచనాలు. ఇది చాలా పెద్ద చరిత్ర. ఏ గోత్రానికి ఎంతమంది, ఏ గోత్రానికి ఏం చేయాలి, ఇదంతా ప్లాన్ చేసి రాసి పెట్టారండి. అప్పటికి దావీదు రాజుగా లేదు. మా జాగ్రత్త వినండి. అప్పటికి దావీదు రాజుగా లేదు. అప్పటికి మందిరము కూడా లేదు. మందిరము లేదు, రాజుగా లేదు. రాజు కానప్పటికీ, మందిరము కానప్పటికీ వీరి యొక్క ప్లాన్ చూడండి. సమూయేలు దావీదు, మనం మందిరం కట్టిద్దాం. దావీదా, నువ్వు రాజు అవుతావు, నువ్వు మందిరాన్ని కట్టిస్తావు. ఆ తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉండాలో, ఏం పని చేయాలో అదంతా కూడా మనం రాసి పెట్టేద్దామని రాసి పెడుతున్నారు. అంటే ఒక మాట చెప్పాలంటే మన భాషలో కలగంటున్నారు. మన భాషలో కలగంటున్నారు. కళలు నిజమవుతాయా? కళలు నిజమవుతాయా? నిజం కావు. జరిగిన సన్నివేశం ఏంటంటే చాలా పెద్ద చరిత్ర. ఇక్కడ సమూయేలు దావీదు మాట్లాడుకుంటూ వచ్చారు. ద్వారబంధాలు, దేవాలయం కట్టాలి, ద్వారబంధాలు నిర్మించాలి, ధూపం వేయాలి. మరి అంతా డైరెక్షన్ అంతా కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఇది జరగాలంటే నెక్స్ట్ ఇప్పుడు దావీదు రాజు కావాలి. దావీదు రాజు అయితేనే నెక్స్ట్ ప్లాన్ అమలవుతుంది.
అయితే దావీదు రాజు కాలేదు, ప్లాన్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి, అతడు రాజు కాలేదు కానీ ఏమయ్యాడు? మళ్ళీ రాజు కాలేదు కానీ అరణ్యం పాలయ్యాడు. రాజు కాలేదు, దావీదు వచ్చి మళ్ళా చంపడానికి వస్తే అరణ్యం పాలైపోయాడు. సమూయేలు దావీదు యొక్క కలలు ఎంతో గొప్పగా ఉన్నాయి. రాజు కాకుండా అరణ్యం పాలైపోయాడు. ఇప్పుడు దావీదు అరణ్యంలో ఉండే మాట మాట్లాడతాడు. కీర్తనలు 119:82 చూడండి. కీర్తనలు 119వ కీర్తన 82-83 వచనాలు. 82-83 వచనాలు. నన్ను ఎప్పుడు ఆదరించదవో చూడండి అమ్మా, బైబిల్ అందరూ చూడండి. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు. బాబా ఎంత గొప్ప మాట పిల్లలు. నన్ను ఎప్పుడు నీవు ఆదరించదవో, నన్ను ఎప్పుడు నీవు ఆదరించదవో, నీవిచ్చిన మాట కోసం కనిపెడుతున్నా. ఏ మాట ఇచ్చాడు దేవుడు? సమూయేలు ద్వారా రాజు అవుతావు, మందిరాన్ని కట్టాలి, ద్వారపాలకులు నియమించాలి. ఈ డైరెక్షన్ అంతా ఉంది కదా. ప్రభువా, ఆ కళ నాకు నెరవేరాలంటే నేను అరణ్యం పాలైపోయాను కదా, నన్ను ఎప్పుడు ఆదరిస్తావు, నన్ను ఎప్పుడు నీవు కనికరిస్తావు, నాకెప్పుడు అధికారం ఇస్తావు, నేను ఎప్పుడు మందిరం కట్టాలి? అరణ్యం పాలయ్యి, అరణ్యములో ఉన్న, కష్టములో ఉన్న, శ్రమల్లో ఉన్న దేవుడిచ్చిన మాట కోసం ఒక నిరీక్షణ. చూడండి, మరలా చదవండి. 23వ వచనంలో నేను పొగదలుగుచున్న సిద్ధవలనైతిని, అయినను నీ కట్టడలు నేను మర్చలేదు. అయ్యా, నీవు నా కట్టడి ఇచ్చావు సమూయేలు ద్వారా. డైరెక్షన్లో మేమిద్దరం ఆలోచించాము. ప్రవక్త ద్వారా నువ్వే కదా నాతో మాట్లాడింది. నేను ఇచ్చిన మాట కోసం కనిపెడుతున్నా. కానీ ఈరోజు నా బ్రతికి ఎలా ఉందంటే, పొగల కూర్చున్న సిద్ధివల అయిపోయాను. ఆ సౌలు అనేవాడు తరుముతా ఉన్నాడు. నా భార్య ఒక దిక్కు, నా పిల్లలు ఒక దిక్కు, అరణ్యం పాలైపోయానయ్యా. నా బ్రతికి ఏమిటిది? నేను మసివలైపోయాను. పొగ తరుగుచున్న సిద్ధి, చూడడానికి వికారమైపోయాను. నా మీద ఉన్న ఆలోచనలు ఎన్నో గొప్పవి కదనేది అని ఎప్పుడు కనికరిస్తావు? ఇది పిల్లరా, అక్కడ ఈ దావీదు గారు అదే నిరీక్షణతో ఉన్నాడు. దేవుడు ఆ నిరీక్షణను సఫలం చేశాడు. అయితే తాను పలికే మాట ఏం మాట ఉన్నాడంటే, తను రాజు కాకపోయినా తల మీద అభిషేకం చేయబడింది తప్ప రాజు కాలేదు. అయ్యా, నీవు ఇచ్చిన మాట నేను కనిపెడుతున్నా, నన్ను రాజుని చేయి, మందిరాన్ని కడతా. ఇదే నిరీక్షణతో ఉండి ఒక మాట అన్నాడు, నువ్వు నన్ను రాజు చేస్తే నేను నీకు మందిరాన్ని కడతా అన్నాడు. దేవుడు ఏదైనా ఇస్తే అది దేవుని కోసం మనం ఖర్చు పెట్టాలి. దావీదు ఏమి చేశాడో ఒక మాట హిజ్కియా కూడా అదే చేశాడు. చూడండి హిజ్కియా గురించి 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 29:3 వచనం మాత్రం చదువుదాం. 29:3 వచనంలో 2వ అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలిపించి వారిని సమకూర్చి చూడండి, చాలండి. ఇక్కడ చూడండి, దావీదు ఏ డైరెక్షన్లో అయితే కలగని ప్రయాసపడ్డాడు దేవుని కోసం, హిజ్కియా కూడా యాజ్ ఇట్ ఈజ్ కదేనండి. నేను రాజునైన మరుక్షణమే ఎక్కడికి వెళ్ళాడు? మందిరానికి వెళ్ళాడు. ఇప్పుడు దావీదు యొక్క ఆలోచన ఏమిది? నేను రాజునైతే మందిరాన్ని కట్టాలి, మందిరాన్ని కట్టాలని దావీదు ఆలోచన. అదే ఆలోచన హిజ్కియా తీసుకొని ఇప్పుడు ఏమంటున్నాడంటే, రాజు అయిన మరుక్షణమే మందిరాన్ని బాగు చేసి. అక్కడ రాయబడి ఉంటుంది, దావీదు చర్యంతటి ప్రకారం అతడు నడుచుకున్నాడు హిజ్కియా. ఇది దావీదు చర్య ఏమిటంటే, నేను రాజునైతే మందిరాన్ని కట్టాలి, నేను రాజునైతే యాజకులను ఏర్పాటు చేయాలి, ద్వారపాలకులను ఏర్పాటు చేయాలి. ప్రియ సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న కాలం ముందు నిత్య వారసుడుగా, నిత్య ఆశీర్వాదానికి వారసుడుగా దేవుడు దావీదుని ఎన్నుకున్నాడంటే దానిలో ఉన్న పరమార్థం ఏమిటంటే,
దావీదు రాజుగా చేస్తున్నప్పుడు దావీదు అతిశయం రాలేదు. ప్రభువా నేను బేర్షెబాలో 100 ఎకరాలు ఉంటాను అని అడగలేదు దేవుణ్ణి. ప్రభువా నేను రాజునైతే సౌలుని తలదన్నేవాడుగా నేను మారాలి అని అనలేదు. ప్రభువా నేను రాజునైతే మందిరాన్ని కడతా, నేను రాజునైతే మందిరాన్ని కడతా. అయ్యా నువ్వు నన్ను రాజుగా చేస్తే నేను నీ మందిరాన్ని కడతా. ఎంత గొప్ప సమాచారం, ఎంత గొప్ప మాట ఇది. హిజ్కియా కూడా అదే త్రోవలు నడిచి నేను రాజునైతే పడిపోయిన మందిరాన్ని బాగు చేస్తే, దేవుడు నాకు ఏదైనా ఇస్తే ప్రభువా నేను నీకు ఇస్తా. ఇప్పుడు అన్నాన్ని తీసుకునండి, బైబిల్లో మొదటి సామెతల గ్రంథం అన్నా ఉంది కదా, 1వ అధ్యాయంలో ప్రభువా నాకు మగ బిడ్డని ఇస్తే, మళ్ళీ ఏమన్నది నా కోసం ఏనుందా, అయ్యా నాకు మగ బిడ్డని ఇస్తే తిరిగి నీకే ఇస్తా. ఎంత మంచి మాట పిల్లరా. నాకు మగ బిడ్డని ఇస్తే తిరిగి నేను నీకే ఇస్తాను. అయ్యా నేను రాజునైతే నీ మందిరం కడతాను, అయ్యా నేను రాజునైతే పడిపోయిన నీ మందిరాన్ని బాగు చేస్తాను. భక్తుల ఆలోచనలో చూడండి. దేవుని దగ్గరనంట అడిగేటప్పుడు ఎలా అడగాలంట, ఒక భక్తుడు చెప్పాడు, దేవుని దగ్గర అడిగేటప్పుడు చేతులు ఇలా జోడించి ఇట్లా పెట్టి అడగాలంటండి. ఇట్లా పెడితే ఏమవుతుంది, మొత్తం నాకే. ఇట్లా పెడితే మొత్తం నాకే. ఇలాగా అడిగేది, ఇట్లా పెట్టాలంట. ఇట్లా పెడితే దీని అర్థం ఏమిటి, నాకి నీకి. దేవుడు ఏది ఇచ్చినా కదా ప్రియులారా, అది మనం అనుభవించాలి. తర్వాత దేవుడు దేవుని యొక్క పని కోసం ఆడపడాలి. దావీదును దేవుడు రాజు చేశాడు అంటున్నాడు ఆయన, నేను మందిరాన్ని కడతానయ్యా. హిజ్కియాను రాజు చేశాడు, పడిపోయిన మందిరాన్ని బాగు చేశాడు. అన్నమ్మకు మగబిడ్డనిచ్చాడు, తిరిగి దేవునికే అప్పగించింది. తర్వాత నలుగురినిచ్చాడు దేవుడు ఆయనకి, నలుగురినిచ్చాడు. దేవుడు మనకి ఏది ఇచ్చినా ప్రియ సోదరులారా, అది దేవుని కోసం మనం ఖర్చు పెట్టే వారంగా ఉండాలి. దేవుని పని కోసం మనము యూజ్ చేసే వారంగా ఉండాలి. మనకే కాదు, భక్తులు అలాగూ కోరుకోలేదు. ఇలాంటి గుణము దావీదులో ఉంది కాబట్టి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకొని నిత్య ఆశీర్వాదానికి కారకుడుగా నీవు ఉంటావు. దావీదు నేను నిన్ను ఉంచుతాను. ఇంకా దావీదు ఒక వండర్ఫుల్ మాట మాట్లాడతాడు. కీర్తనలో చూడండి, 69వ కీర్తన 9వ వచనంలో, 69వ కీర్తన 9వ వచనంలో, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇది ఒక మాట సార్, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యాక్చువల్గా రాజు అయితే ఏ మాట రావాలి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నల్లా నా ఇంటిని గురించిన. ఇప్పుడు రాజు అయితే ఎక్కడ ఉంటుంది ఆసక్తి? ఒక మంత్రి అయ్యాడు అనుకోండి, ప్రజల కోసం ఎక్కువ ఉంటుందా, తన కోసం ఎక్కువ ఉంటుందా? మొత్తం తన కోసమే. రాజు అయితే, ప్రభువా నేను రాజు అయితే నా ఇంటి గురించి నాకు ఆశ లేదయ్యా, నీ ఇంటి గురించి ఆశ నన్ను భక్షించుచున్నది. అయ్యా నేను నీ కోసం ప్రయాసపడతా, నేను నీ కోసం జీవిస్తా. నిజంగా ఇలాంటి ఆలోచన దావీదు జీవితంలో దేవుడు చూసి, అక్కడ దేవుడు పలికిన మాట, నిత్యము నీవు ఆశీర్వాదానికి కారకుడవు దావీదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. సోదరులారా, మనం ముగింపులోకి వెళ్దాం. దావీదు సమూయేలుతో కాపురం చేస్తున్నప్పుడు సమూయేలు యొక్క ప్రభావం దావీదును ఆవరిస్తే దావీదు ప్రవక్తగా మారిపోయాడు. సౌలు యొక్క సైనికులు కూడా ప్రవక్తలుగా మార్చబడింది. సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడు అని పేరు పొందాడు. ప్రభుతో సహవాసం చేస్తున్నామా? ప్రభుతో సహవాసం చేస్తే ప్రభువుకు చెందిన వారు. ఒక మంచి మాట ఉంటుంది, యోహాను సువార్త 7వ అధ్యాయం అనుకుంటాను. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది సైనికులు యేసు ప్రభు పట్టుకోవడానికి పోయారు. బ్రంటతులు పట్టుకోవడానికి పోయారు. పట్టుకొని ప్రధాన యాజకుల దగ్గర తెచ్చి సిలువ వేయాలని పోయారు. యేసు ప్రభు దగ్గరికి పోయిన వాళ్ళు ఏమైపోయారంటే, ఆ మాట చూడండి, యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది, చెప్తాను. 7వ అధ్యాయము 47వ వచనం, 45 నుంచి ఉంది. ఆ బ్రంటోత్తులు ఆ మనుషులు మాటలాడినట్టు ఎవడును ఎన్నడును మాటలాడలేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, కింద ఉన్న వాళ్ళు పరిశీల శాస్త్రులు, అందుకు పరిశీలు
మీరు కూడా. ఇదే మాట సౌలు అంటారు లేదా? సౌలు అన్నాడా లేదా? దాదాపుగా అరే వీళ్ళు పోయారు, దావీదుని పడుకురావు నీకు పంపించినాను, ఏమైపోయారు వీళ్ళు అంటే దావీదు దగ్గర అరే వీళ్ళు కూడా మోసపోయిరా. నిజంగా పిల్లారా, యేసు ప్రభు దగ్గరికి బ్రంటొత్తులు పట్టుకోనికి వస్తే ఆయన మాటలు విని వారందరూ కూడా మారు మనసు పొందారండి. ఎంత శక్తి దాగి ఉందో పిల్లరా. మనము కూడా ప్రభుతో సహవాసం చేద్దాం, మందిరంతో సహవాసం చేద్దాం, సేవకులతో పెద్దలతో సహవాసం చేద్దాం. ఆ ప్రభావం మనం ఆవరించాలి. దావీదు అలా మారిపోయాడు. మారిపోతే ఆ సమూయేలు ద్వారా మాట్లాడే మాటలన్నీ వింటూ నేను రాజునవుతాను, మందిరం కడతానని ఎన్నో ఆశలు కలగన్నాడు. ఆశలు, మందిరం కట్టాలి, నేను రాజుని కావాలని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఏమైందంటే రాజు అయ్యాడు. ఈ చివరికి చెప్తాను ఇంకా వినండి. రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత నేను రెఫరెన్స్ చెప్పను, బైబిల్లో ఉంటున్నాయి. రాజు అయిన తర్వాత యుద్ధాలు ప్రారంభమయ్యాయి. దావీదుకు యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఏ దేశం మీదకి యుద్ధానికి పోయినా ఆ దేశం యొక్క సామాగ్రి, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వెలగల వస్తువులు కావచ్చు, తెచ్చి పెట్టుకున్నాడు. ఏ దేశం మీదకి పోయినా వెండి బంగారం తీసుకొచ్చేది. ఇది నాకి, ఇది నాకి, ఇది దేవునికి, ఇది నాకి, ఇది దేవునికి. ఇలా సమకూర్చి ఎవరు భాగం ఎక్కువైంది? దావీదు భాగం ఎక్కువైందా? దేవుని భాగం ఎక్కువైందా? దినవృత్తాంతముల గ్రంథములు చదివితే దేవుని భాగమే ఎక్కువైందండి. టన్నుల బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? తాను చేసిన యుద్ధములో అంత బంగారం 10 రూపాయలు వచ్చినా ప్రభువా ఈ 9 రూపాయలు నాకి, ఈ 1 రూపాయి నీకు అనలేదండి. దేవునికి ఎక్కువ ఇచ్చాడు, దేవునికి ఇచ్చాడు. ప్రియ సోదరులారా, దావీదు నీ ముందు ఉండగా దావీదు వల్ల దేవునికి మనం ఎంత ఇస్తున్నాం? మనం ఎంత వాడుకుంటున్నాం? టన్నుల బంగారము ఆ మందిరానికి సమకూర్చాడంటే ఆశమాషి కాదండి. ఏ దేశం మీద పోయినా ఆ బంగారము, వెండి, మరి ఇత్తడి, మరి ఆ మ్రాణులు, సరళపు మ్రాణులు సమకూరిస్తే బహుశా కొంత స్వార్థం ఉందేమో. స్వార్థాన్ని బట్టి ఒక మాట అన్నాడు, ప్రభువా నేనైతే ఒకప్పుడు గుర్రలు కాసుకునేవాడిని, ఈరోజు దేవదారుతో కట్టిన ఇండ్లలో నేనున్నాను, నీవైతే గుడారాల్లో డేరాల్లో ఉన్నాను అని వెంటనే చలించిపోయి నా జీవితం ఎంత నేను నా కోసం ప్రయాసపడ్డానని నాతాన్ని పిలిపించి నేను మందిరం కడతా అన్నాడు. మందిరం కోసం చూడుగా ఇంత వెండి బంగారం వెలగల వస్తువులు అని చెప్తే సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం రాయబడి ఉంటుంది, చదువుకునండి. అన్ని విషయాలు దావీదు నాతాను ప్రవక్త చెప్తే దావీదును నాతాను ఒక మాట అన్నాడు. అది దేవుడు చెప్తేనే అన్నాడు నాతాను, దావీదా నీకు ఇంత సమకూర్చావు కానీ, బంగారము వెండి మ్రాణులు సమకూర్చావు కానీ నువ్వు మందిరాన్ని నీ చేతులు రక్తము ఒలికించాయి. ఎంత చూడండి పిల్లరా, 30 ఏళ్ల కళ, 30 సంవత్సరాలు నిద్రపోతూ కూడా మందిరం కట్టాలి, ద్వారపాలకులు ఏర్పాటు చేయాలని అనుకున్నవాడు ఏమైపోయింది? ఈరోజు నువ్వు మందిరం కట్టవద్దు అన్నాడు. ప్రవక్త ఒక్క మాట చెప్తే ఆ మాటకు తల వంచాడు. చిత్తం ప్రభువా అన్నాడు. నువ్వు అనగలవా మాట? చాలా సీరియస్ అయిన మాట పిల్లలది. దేవుడు ఏం చేశాడంటే ఆ నాతాను ద్వారా మాట చెప్తే, ఎవడరా నువ్వు నాకు చెప్పనీకి? ఆ నాతాను కోట్ల బంగారం కూడా పెట్టాను, నువ్వెవడు నాకు చెప్పేది? నేను నడతాను, ఎవడొస్తాడో రమన్ అని మాట్లాడాడు దావీదు. ఎంత బలము ఉన్నా, సైన్యము ఉన్నా, బంగారం ఉన్నా శ్రమ వంచాడండి. దేవుని మాటకు గద్ద వణికినవాడు దావీదు. ఇంకొక మాట చెప్తాను, తన బిడ్డ చనిపోతే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? ఎన్ని రోజులు ఉన్నాడండి? 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. 7 రోజులు ఉపవాసం ఉంటే బిడ్డ బతికిందా? చనిపోయింది. ఏం చేశాడు? వెంటనే లేచి స్నానం చేసి నెత్తికి నూనె వేసుకొని మనిషి అవి భోజనం చేస్తారు. అర్థం ఏమిటో తెలుసా? దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క తిరస్కారాన్ని కూడా అంగీకరించినవాడు దావీదు. దేవుడి యొక్క తిరస్కారాన్ని తల వంచి అంగీకరించిన వాడు. దేవుడి పనికి వద్దు, నువ్వు అర్హుడు కాదు అంటే నువ్వు అంగీకరించగలవా? అరే ఈ బిడ్డ నీకు వద్దు అన్నాడు దేవుడు. శ్రమ వంచాడండి. ఈ 2 భావాల యొక్క అర్థం మనం చూస్తున్నప్పుడు
నాతాను ప్రవక్త వచ్చి మందిరాన్ని నువ్వు కట్టవద్దు అంటే 30 ఏళ్ళ కళ నిర్వీర్యమైపోయింది. శిరము వంచి చిత్తం ప్రభువా, ప్రవక్త గారిని ఇష్టం అయ్యా 7 రోజులు ఉపవాసం ఉండి నా బిడ్డ కోసం ప్రార్థన చేసి ఎందుకు నువ్వు బ్రతికించలేదు అంటే అక్కడ అంటాడు, నీకు అవసరం లేదు. చిత్తం ప్రభువా. దేవుని యొక్క తిరస్కారాన్ని కూడా మనము సంతోషంతో కొన్నిసార్లు అంగీకరించాలి. ఏదైనా బాధ కలిగినా, కష్టం కలిగినా, జీవితంలో లేనిపోని బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా ఆయనకు అనుకూలమైతే అంగీకరించు. ఇది నువ్వు చేయడానికి యోగుడవు కాదు దావీదు, అంగీకరించు. సోదరులారా, నిత్య ఆశీర్వాదానికి కారకుడు దావీదు తీసుకున్నారంటే దావీదులో ఇంత తగ్గింపు ఉంది, ఇంత మాట మీద నిలబడే తత్వం ఉంది. మనము కూడా ఈ దావీదు జీవితాన్ని ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు సోదరులారా, మనం కూడా దేవుని మాటకు విలువనివ్వాలి. మనం ఏ పాటి వారు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేవారు, విసరవెళ్ళి మనలాని గాలి వంటి వారు, నీటి బుడగా ఈరోజు ఇక్కడ ఉన్నాం, రేపు ఇదే టయానికి సమాధుల్లో ఉంటాం. ఎవరు కూడా గుర్తు చేసుకో. ఈరోజు చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఏడవరండి. ఎంతోమంది ఓదార్చే మంది ఉంటారు, నేను చుట్టూతో ఉంటారు, పోయినవాడు తిరిగి రాడు. ఈరోజు యాత్ర ముగించామా, దేవుని దగ్గర రేపు లెక్క చెప్పాలి. దేవుని యొక్క తిరస్కారాన్ని కూడా అంగీకరించాలి. దేవుడు ఏ బాధ కలుగజేసినా, ఏ ఇబ్బంది పెట్టినా, దేవుడు ఏది ఇవ్వకపోయినా ప్రభువాన్ని చిత్తం. దేవుడు ఇలాగ దావీదుకు తిరస్కారం ఇచ్చాడు, అంగీకరించాడు. దావీదు జీవితంలో ఇంకా చాలా విషయాలు చూస్తాం. దావీదు దగ్గర ఏది ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్గా దేవునికి అప్పగించాడు, తర్వాత తాను వాడుకున్నాడు. దావీదు జీవితంలో ప్రియులారా, ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. పని పని ప్రభువు పని. నాకు ఈ స్థాయి రావాలంటే సమయలు కారణం. సమయలు కూడా ఎంత ప్రేమ గలవాడు. సమయలు వయసు ఎక్కడ, దావీదు వయసు ఎక్కడండి? ఈరోజు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఐక్యత నేను చెప్తాను. సమయలు ఎంతో పెద్ద వయసు గలవాడు, దావీదు చిన్నవాడైన దావీదుకి సమయలు విలువనివ్వలేదా? విలువనిచ్చాడు, భారమిచ్చాడు, బాధ్యత ఇచ్చాడు, ప్రోత్సహించాడు పని కోసం. మనం చిన్నవారమైనా పెద్దవారా పని చేయాలి. ఈ సమయాలకు ఆ మనసు ఎలాగొచ్చిందంటే, సింపుల్గా ఉదాహరణ చెప్తాను. సమయలు బాలుడిగా ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఎదిగాడండి? ఏలీ దగ్గర ఎదిగాడు. అని నా జీవితానికి ఒక యాజకుడు కారణం. ఏలైన వాడు కనుక ఆ రోజు నన్ను త్రోసివేసింటే ఈరోజు దాను మొదలుకొని బేర్షబా వరకు పేరుగాంశామని కాకపోయింది. చిన్నపిల్లలను కూడా మనం ఎవరు కూడా తిరస్కరించకూడదు. సంఘంలోనైనా, కుటుంబంలోనైనా పిల్లలను పిల్లరా ఎట్లా పెంచుకోవాలో దేవుడు చెప్తాడు. చిన్న పిల్లలు నా ఎద్దుకు రానివ్వండి. ఏలీ సమయలు రానిచ్చాడు, సమయలు దావీదును రానిచ్చాడు. సోదరులారా, మనము కూడా మన జీవితంలో కొందరైనా మనం తయారు చేయాలి, కొందరైనా ప్రోత్సహించాలి. పని కోసం, పరిచర్య కోసం, ప్రభు పని కోసం ప్రోత్సహించి వారి కరువైపోయారు. ఈరోజు ఎక్కడ ప్రోత్సహిస్తున్నారు? ఎవరు ప్రోత్సహిస్తున్నారు? పరిచర్య ఎంతో ఉంది, ఏం చేస్తున్నాం మనం? ఆ రోజు ప్రభుల వారు చిన్నపిల్లల దగ్గర రానివ్వండి. ఈనాటి పిల్లలే రేపు ప్రవక్తలుగా మారుతారు, సేవకులుగా మారుతారు. ఈ చిన్న పిల్లల పరిచర్య కూడా చాలా విలువైనది. కాబట్టి మన సంఘములో ఈ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. పిల్లల్ని ప్రోత్సహించాలి, యవనస్తులను ప్రోత్సహించాలి. అది ఎవరిని పడితే వాళ్ళని కాదండి, ఎవరిని పడితే వాళ్ళని కాదు. దావీదులో ఏం చూశాడో సమయల్లో ఏలీ ఏం చూశాడు? ఆ తగ్గింపు. ఏలీ దగ్గర సమయలు జీవితం ఎట్లా ఉంది? 3 సార్లు పిలిపి అర్ధరాత్రి
అర్ధరేత్ర నిద్ర మేలుకొని సమయలు, ఎలి పిలిచావా? లేదు నైనా, పండుకోను. మరలా పిలుపు. ఈ అర్ధరేత్రి నాకిందుకు పిలుపు, నిద్ర కాసుకొని నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తాడు అని రిస్క్ పడలేదు సమయం. ఆ దీనత్వాన్ని బట్టి ఏలి ప్రోత్సాహం. దావీదులో ఉన్న దీనత్వం చూడు. సమయలు ఎన్నో చూశాడు దావీదులో. దేవుని కోసం అంత పడిన ప్రయాస, పట్టుదల, కసి. నిజమే ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుడు నీ కోసం నా కోసం ఘనత గౌరవాన్ని ఉంచాడు. అది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. ఆ రోజు సౌలు మిస్ అయిపోయాడు, దావీదుకి ఆ భాగ్యం దక్కింది. సమూయేలు దగ్గర సౌలుకి ఆ భాగ్యం దక్కింది, కానీ సౌలు ప్రవక్త యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. దావీదుకి ఆ భాగ్యం దొరికింది. ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రభుతో సహవాసం చేయి, ప్రభుతో కాపురం చేయి, ప్రభుతో నివసించు. నీ జీవితం మారిపోతుంది. నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడతావు. ఈ లోకంలో నీవు తలగా ఉంటావు, ఈ లోకంలో నీవు శిరస్సుగా ఉంటావు. రాజ్యములకు శిరస్సుకు జనం మీరు అన్నాడు. ప్రభుతో సహవాసం చేయి. విద్య లేని పామరులు ప్రకటన చేస్తే ఒక్క ప్రసంగానికి 3,000 మంది 5,000 మంది రక్షణ పొందారండి. వారేమో ఇంగ్లీష్లో బోధించలేదు, వారేమో రకరకాల భాషలు మాట్లాడలేదు. దేవుడు బలపరిచింటనే గొప్ప వ్యక్తులుగా మారిపోయారు. ప్రభుతో సహవాసం చేస్తావా? ప్రభుతో కాపురం చేస్తావా? హృదయం అనే తలుపునొద్ద ఉండి ఇంకా తట్టుచున్నాడు నీతో కాపురం చేయడానికి, నిన్ను గొప్పవారుగా చేయడానికి, నిన్ను హెచ్చించడానికి. ఆ ప్రభువు నీ హృదయం అనే వాకిటి దగ్గర ఉన్నాడు. ఆయన స్వరం వింటున్నావా? మారు మనసు పొందు, హృదయాన్ని తెరుచు. నీలో ఉన్న కల్మషాన్ని ప్రభుల వారు తీసివేస్తారు. నీ పాపాన్ని ఒప్పుకో, ఆ ప్రభు క్షమిస్తాడు. మీరు నా వంటి వారు అవుతారు అని దేవుడు చెప్పాడు. మీరు నా సింహాసనం నీకు ఇస్తానన్నాడు. స్వార్థం లేని ప్రభువు నీతో కాపురం చేయాలని ఆశపడుతున్నాడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 8వ వచనంలో యావత్ భూమి మీద కాపురము చేయుటకు ఒకని నుండి ప్రతి జాతి మనసును పుట్టించాను. నిన్ను పుట్టించాడు ఎందుకో తెలుసా? నీతో కాపురం చేయాలని. ఆ రోజు సమూయేలు దావీదుతో కాపురం చేశాడంటే, దావీదు సమూయేలుతో కాపురం చేశాడంటే దాని అర్థము నీవు ప్రభుతో కాపురం చేయాలి. నీ కాపురం ఎవరితో ఉంది? నీ కాపురం లోకముతో ఉందా? శరీర ఆశలతో ఉందా? ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించు. ప్రభువా, నీ సన్నిధి సహవాసం లేక, నీతో సహవాసం లేక నా జీవితం అర్థమైపోయింది. నేను నీతో బ్రతుకుతాను, నీతో ఉంటాను. నా పాపను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో. దేవుడు గొప్పగా ఆస్వాదించి నిన్ను ఈ లోకములో ఒక ఉన్నతమైన పాత్రగా వాడుకుంటాడు. ఒక దావీదు వలె నిత్య ఆశీర్వాదానికి కారకుడిగా ఎంచుతాడు. నీ హృదయాన్ని మార్చుకొని ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆయన నీకోసమే దినమెల్లా చేతులు చాపుతున్నాడు. సోదరుడు, దినమెల్లా చేతులు చాపుతున్నాడు. నా చేతులు చూడు, నా గాయములు చూడు. నీకోసమే నేను గాయపరచబడ్డాను, నిలువెల్లా గాయములు పొందాను, అవమానం పొందాను. శిలువ మరణము యెరూషలేము వీధుల్లో ఆయన శిలువను మోశాడు. ఎవరు మోయలేదండి. బరబ్బా బందిపోటు దొంగ, వాడు కూడా శిలువ మోయలేదు, డైరెక్ట్ శిలువ వేశాడు. బందిపోటు దొంగ శిలువ మోసినట్టు బైబిల్ రాయబడిందా? రాయబడలేదండి. యేసు ప్రభు ఒక్కడే శిలువ మోశాడండి. కొంచెం తోడుగా వచ్చాడు అరిమతయి యేసు. బరబ్బా దొంగ, బందిపోటు దొంగలు కూడా శిలువ మోయలేదు, కానీ శిలువ వేశారు. కానీ మన ప్రభుల వారు శిలువను మోశారు నీకోసం. ఇకనైనా ఆ ప్రభు ప్రేమను చూడు. నిన్ను హెచ్చించాలని, నిన్ను గొప్పవారిని చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ హృదయాన్ని ఆయన ఎక్కిపో. లేదు సమయము. ఈ జీవితం ముగించగానే భయంకరమైన అగ్నిగుండం ఉంది, కనుమూయగానే పాతాళం ఉంది. పాపం చేసిన వారిని పట్టుకుంటుంది, అది కాలుస్తూ ఉంది. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. నిత్యము బాధపడుతూ ఉంటావు. నిన్నెవరు రక్షించరండి, నిన్నెవరు విడిపించరు. నీ కళ్ళల్లో కన్నీరు కారుతా ఉంది, వేదన ఉంది. అయ్యో అయ్యో అని కేకలు వేస్తావు. విడిపించే నాదుడు లేడే. కనికరము లేని లోకం. దాటిపోవద్దు. మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది సంఘంలో చేర్చబడాలని తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మాట దీవించు. ఇంతవరకు